ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు యువత కోసం ప్రవేశపెట్టబోతాం. దాంట్లో చాలా ఉపయోగపడే విశిష్టమైన కార్యక్రమం, దాని పేరు కలలకు రెక్కలు. ఇది ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయని కార్యక్రమం. ఈ పథకము ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులు కానీ లేదా వాళ్ళకు నచ్చిన కోర్సులో చేరటానికి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించటము. సరే, ప్రభుత్వము కొంతమందికి ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం ఉంటుంది, కానీ కొంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే కోర్సు నచ్చదు. వీళ్ళకు నచ్చిన కోర్సు ఎంపిక చేసుకోవాలంటే మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళాలి. మేనేజ్మెంట్ కోటా ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించదు. అందువల్ల నచ్చిన కోర్సు, మెచ్చిన కోర్సు, ఉద్యోగావకాశాలున్న కోర్సును ఎంపిక చేసుకోవటానికి మేనేజ్మెంట్ సీట్లలో అడ్మిషన్లు పొందటానికి ఉపయోగపడే పథకము కలలకు రెక్కలు. ఈ కలలకు రెక్కలంటే మనకు కావలసిన కోర్సు ఎంపిక చేసుకుంటాం. ఎంపిక చేసుకున్న తర్వాత ఆ కాలేజీ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఫీజు ఎంత అని చెప్తారు. దీనికి విద్యార్థులు రుణ సౌకర్యము కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే బ్యాంకులు, వాటి నుంచి రుణ సహాయం పొందవచ్చు. ఈ రుణ సహాయం పొందేటప్పుడు బ్యాంకులు వాళ్ళు మాకు మీరు ఏదైనా ఉంటే ఆస్తి మరి మాకు సెక్యూరిటీ కింద పెట్టండి అని అడుగుతారు. భూమో లేదు బిల్డింగ్లో దానికి హామీ పెట్టమని అడుగుతారు. ఇది 7 లక్షల రూపాయలు అయితే హామీ అవసరం లేదు. 7 లక్షలు దాటితే బ్యాంకు వాళ్ళు హామీ అడుగుతారు. బ్యాంకుల్లో కూడా బాగా విద్యార్థులకు సహకరించేది, విద్యా రుణాలు ఇచ్చే బ్యాంకు కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఈ కలలకు రెక్కలనే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం తరపున హామీ ఇస్తారు. అంటే ఒకవేళ ఎవరైనా విద్యార్థి కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వమే హామీ పూచీకత్తు ఉండే విధంగా హామీ ఇస్తారు. ఇంకొక మంచి లక్షణం దీంట్లో ఏంటంటే, విశిష్ట గుణం, ఈ పథకంలో ఏదైతే బ్యాంకుకు వడ్డీ కట్టాలో ఆ వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అసలు మొత్తమేమో ఈ విద్యార్థి తన కోర్సు పూర్తయిన తర్వాత వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవచ్చు. వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్ నుంచి కేటాయిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రకాలుగా ఆదుకోబోతా ఉంది. ఒకటి, హామీ ఇస్తా ఉంది. బ్యాంకు వాళ్ళకి చెప్పి ఏం పర్వాలేదు, మేము మీ రుణం ఇచ్చిన దానికి గ్యారంటీగా మేము ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం. రెండోది, వడ్డీ చెల్లించడం. ఇదొక భారతదేశంలోనే విశిష్టమైన కార్యక్రమం. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమం ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు కాదు. ఇప్పుడు విద్యార్థులు చాలామంది డాక్టర్ కావాలనుకుంటారు. ఎంబీబీఎస్ సీటు అది మెరిట్ సీట్ రాకపోతే మేనేజ్మెంట్ సీటు పొందే అవకాశం ఉంది. అంటే ఏ కేటగిరీలో సీట్ రాకపోతే బి కేటగిరీలో తీసుకోవచ్చు. ఆ మేనేజ్మెంట్ కోటా కావలసిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వ హామీతో మీరు పొందే అవకాశం ఉంది. సరే, మెడికల్ సీట్, ఎంబీబీఎస్ సీట్ రాలా, ఎన్ఆర్ఐ సీట్ కూడా డీమ్డ్ యూనివర్సిటీల్లో, ఎన్ఆర్ఐ సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పొందడానికి కావలసిన రుణ సదుపాయం కూడా బ్యాంకులు కల్పిస్తాయి. ఎంబీబీఎస్ రాకపోతే డెంటల్ ఉంది, డెంటల్ లేకపోతే ఆయుష్ కోర్సులు ఉన్నాయి. ఆయుర్వేద కోర్సు చాలా బాగుంది, బిఏఎంఎస్ కోర్సు.
హోమియోపతి, యునాని, ముస్లిం విద్యార్థులకు యునాని, అలాగే బిఎన్వైఎస్ న్యాచురోపతి కోర్సులు ఉన్నాయి. కనుక ఎంబీబీఎస్ రాలేదు, డెంటల్ రాలేదంటే నిరాశ పడకుండా ఆయుష్ కోర్సులో చేరితే ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సులు, మీకు మెరిట్ ఆధారంగా ఏదో సీట్ వచ్చింది, మీకు ఇష్టం లేదు. ఈ రోజున ఇంటికి డిమాండ్ ఉందో తెలుసా? మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు. ఇవి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవే కోరుకుంటున్నాయి. కనుక ఏ కోర్సు డిమాండ్ ఉంటే దాంట్లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ఈ ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులే కాకుండా ఉద్యోగ అవకాశాలు కలిగిన మరికొన్ని కోర్సులు ఉన్నాయి. ఆడపిల్లలకి నర్సింగ్ కోర్సు అనేది చాలా మంచి కోర్సు, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. 1.5 సంవత్సరాల కాల వ్యవధి ఉండే ఏఎన్ఎం కోర్సు ఉంది. ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి. ఇది చదివే బదులు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 3 సంవత్సరాల కాల వ్యవధిగా ఉండే స్టాఫ్ నర్స్ కోర్సు, జిఎన్ఎం కోర్సు. ఈ జిఎన్ఎం కోర్సుకి ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా చదవచ్చు. సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ వాళ్ళు కూడా దీనికి అర్హులే. నర్సింగ్ అనగానే బైపీసీకి మాత్రమే కాదు, జిఎన్ఎం కోర్సుకి ఏ కోర్సు ఇంటర్మీడియట్ చదివినా అర్హులే. ఇంటర్మీడియట్ వొకేషనల్ వాళ్ళు కూడా అర్హులే. అయితే బీఎస్సీ నర్సింగ్ మాత్రం బైపీసీ గ్రూప్ వాళ్ళకు మాత్రమే అర్హత, 4 ఏళ్ల కోర్సు. ఈ రోజున చదువు అయిపోగానే గ్యారంటీగా ఉద్యోగం రావాలంటే ఆడపిల్లలు ఎవరైనా కూడా జిఎన్ఎం స్టాఫ్ నర్స్ కోర్సు కానీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదివితే, మనము చదువు అనేది కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కనుక గ్యారంటీ జాబ్ కావాలంటే నర్సింగ్ విద్యలో ప్రవేశించండి. అలాగే పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, మెడికల్ ఇమేజింగ్ కోర్స్, ఈసీజీ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎకో టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ఇలా 30 రకాల పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. ఆ పారామెడికల్ కోర్సులు పూర్తవగానే వెంటనే ఉద్యోగం వస్తుంది. ఇవే కాకుండా గ్రాడ్యుయేషన్ ఏ చదివినా పిఏ, పిఎస్సి, బీకామ్ ఏదైనా చదవండి. హోమియోపతి, ఆయుర్వేదము, నర్సింగు, డెంటల్, ఆయుష్, ఏదో ఒక యూనివర్సిటీ గుర్తింపు పొందిన గ్రాడ్యుయేట్ కోర్సు పాస్ అయిన వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన కోర్సు, ఉపాధి అవకాశాలు కలిగిన కోర్సు. దాని పేరు ఎంహెచ్ఎం, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇవి చాలా యూనివర్సిటీల్లో నిర్వహిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో జూబ్లీ హిల్స్ లో ఉండే అపోలో హాస్పిటల్ వాళ్ళు నిర్వహించే ఎంహెచ్ఎం కోర్సు 2.5 సంవత్సరాల కాల వ్యవధి. దానికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. బిఏ పాస్ అయిన వాడికి, బీకామ్ పాస్ అయిన వాడికి వీళ్ళకి ఉద్యోగాలు దొరకవు. ఈ ఎంహెచ్ఎం కోర్సు చదవగానే నెలకి కనీస జీతం 50,000 నుంచి 10 ఏళ్ల కాలంలో నెలకి 4 లక్షల రూపాయల జీతం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎంహెచ్ఎం కోర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద 2.5 సంవత్సరాలకు కలిపి 5 లక్షల రూపాయలు ఏప్రిల్లో అడ్మిషన్లు జరుగుతాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఫ్రీ సీట్లు, అడ్మిషన్లు పొందొచ్చు. ఇవే కాకుండా హోటల్ మేనేజ్మెంటు, క్యాటరింగు, ట్రావెల్ అండ్ టూరిజం ఇలాంటి కోర్సుల్లో కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది. కనుక విద్యార్థులు మీరు నచ్చినా, మెచ్చినా, ఇష్టపడినా ఉద్యోగ అవకాశాలు కలిగిన కోర్సుని ఎంపిక చేసుకున్న తరువాత బ్యాంకు నుంచి రుణము పొందటానికి చంద్రబాబు నాయుడు
మీకు అండగా రక్షగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో మీరు విద్యను పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. వడ్డీని మీరు కానీ మీ తల్లిదండ్రులు చెల్లించకుండా మీకు రక్షకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు మీరు తీసుకున్న అప్పుకి వడ్డీ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించేలా కలలకు రెక్కలు అనే వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు జూన్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సంవత్సరం జరగబోయే అడ్మిషన్లకు ఇది వర్తించేలా మీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ పథకం కనుక మీ లక్ష్యం మీకు నచ్చిన మెచ్చిన కోర్సు చదవటం. కానీ ఆ కోర్సు మీరు చదవాలంటే ఈ కలలకు రెక్కలనే ఆ పథకం అమలు కావాలంటే మీ విధి నిర్వహణ కూడా ఉంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి మీరు వేయటమే కాక మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, హితులను, సన్నిహితులందరినీ కూడా ఒప్పించి మా భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మాకు ఉద్యోగ అవకాశాల కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మీరు కూడా మీ వంతు కృషి చేస్తే మీ కన్న కలలు సఫలీకృతమవుతాయి. ఇంకా మీకేమైనా వివరాలు కావాలంటే నా సెల్ నంబరు, వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806. ఈ వాట్సాప్ నంబర్కి మీ అనుమానాలు ఏమైనా ఉంటే దాంట్లో తెలియచేస్తే వాట్సాప్ ద్వారా నేను స్పందిస్తాను. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు జూమ్ మీటింగ్ ద్వారా మీకు కావలసిన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉదయం 8 గంటలకు జరిగే జూమ్ మీటింగ్ లింకు కొరకు నాకు ఒక మెసేజ్ పంపండి. జూమ్ మీటింగ్ లింక్ పంపండి అని మెసేజ్ ఇస్తే ఆ లింక్ మీకు పంపుతాను. ఈ లింకు శాశ్వతమైన లింకు. ప్రతిరోజు ఆ లింకే మీ స్నేహితులకు అందరికీ కూడా ఈ లింక్ని ఫార్వర్డ్ చేసి నా నుంచి మీకు విద్యాపరంగా సలహాలు, సూచనలు పొందటానికి, మీరు ఉన్నత స్థానాలకు ఎదగటానికి నా వంతు కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను.